తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మానవ జన్మకు సార్థకతను కలిగించగల మహనీయుడు గురువు. అలాంటి గురువులను ప్రధానంగా 2 రకాలుగా వర్గీకరించి చెబుతారు. నియత గురువులు, అనియత గురువులు అని. అదే విధానంలో గురువులు, సద్గురువులు అని కూడా చెప్తారు. లోక కళ్యాణార్థం అవతరించి సద్గురువులుగా పేరుగాంచిన వారు అవసరాన్ని బట్టి తమ సందేశాలతో భక్తులను అనుగ్రహిస్తారు. అలాంటి సద్గురువుల్లో నేడు ప్రధానంగా ఖ్యాతిగాంచిన రాజాదిరాజు, యోగిరాజు శ్రీ షిరిడి సాయినాథుడు. ఆ పరమాత్మ స్వరూప సన్నిధి విశేషాలను ఈనాటి మన తీర్థయాత్రలో తెలుసుకుందాం. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎందరో మహనీయులు తమ జీవితాలను సార్థకం చేసుకున్నారు. లోక కళ్యాణానికే త్యాగాలు చేసిన దివ్య పురుషులు మన మధ్యనే తిరుగాడారు. అలాంటి మహాపురుషుల్లో అగ్రగణ్యుడు, నిరాడంబరుడు, యోగులకే రారాజు శ్రీ షిరిడి సాయిబాబా. గడిచిన శతాబ్దంలో మహారాష్ట్రలో ఆరంభమైన వారి అంశ అచిరకాలంలోనే దేశమంతటా వెల్లివిరిసింది. ఎందరో భక్తులు బాబావారి ఆశీస్సులు పొంది వారి ప్రేమను, కరుణను అనుభవించి జీవితంలో ఎన్నో సమస్యల్ని దూరం చేసుకున్నారు. నేడు సాయిబాబా ఒక వ్యక్తి కాదు, వారి యోగశక్తి విశ్వవ్యాప్తమయ్యింది. అందుకే ఎన్నో చోట్ల బాబావారి మందిరాలు వెలిసాయి, వెలుస్తున్నాయి. సంగం జాగర్లమూడి ఒక మోస్తరు గ్రామం. తెనాలి పట్టణానికి చేరువలో కృష్ణానది కాలువ ఒడ్డున పచ్చని పంట పొలాలు గ్రామం చుట్టూ ఆహ్లాదకర వాతావరణాన్ని అందిస్తాయి. గ్రామం నడిమధ్యన శ్రీ వేణుగోపాలస్వామి వారి పురాతన ఆలయం ఉంది. అచ్చటికి వచ్చే భక్తుల్లో కొందరికి బాబావారిని ధ్యానించాలన్న ఆలోచన రావటం, మరుక్షణమే ఒక చిత్రపటాన్ని పెట్టుకుని బాబావారిని ప్రార్థించడం మొదలుపెట్టారు. అతి తక్కువ కాలంలోనే ఎదురుగా ఉన్న ఓ ఖాళీ స్థలంలో బాబావారి మందిరం నిర్మించాలని నలుగురు సంకల్పం చేశారు. స్థలశుద్ధి చేసి విగ్రహాన్ని తెద్దామని నిర్ణయించారు. పనికి పూనుకున్న ఓ మహిళ కాలు జారి పక్కనే ఉన్న మురికి కాలువలో పడిందట. మురికిని కడుగుదామని ఆ కాలువలో దిగగా అక్కడ ఓ చిన్ని మూట ఆమెకు కనిపించింది. విప్పి చూడగా అందులో 3,600 రూపాయలు ఉన్నాయట. అది బాబావారి అద్భుత లీలగా భావించి ఆ డబ్బుతో ఓ విగ్రహాన్ని నెలకొల్పారట. అలా మొదలైన సంగం జాగర్లమూడి శ్రీ షిరిడి సాయిబాబా వారి మందిరం నేడు ఎందరికో ధ్యాన కేంద్రంగా, భగవద్భక్తి నిలయంగా అభివృద్ధి జరిగింది. భక్తుల ఆర్థిక సహాయంతో నెలకొల్పబడ్డ బాబా మందిరంలో ఆధ్యాత్మిక భక్తి తరంగాలు వెల్లివిరిసి అలసిన మనసులకు కాస్త ప్రశాంతత, ఇంకాస్త ఆనందాన్ని కలిగిస్తుంది. కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్న ఆత్మ సంతృప్తి, ఆనందం లేని జీవితం ఎప్పుడూ సగం కాలిన కుండలాంటిదే. ఏమున్నా లేకపోయినా నిత్యానందాన్ని అనుభవించే జీవి నిండుకుండలాంటివాడు. ఇలాంటి ఎన్నో జీవిత సత్యాలను బాబా భక్తులకు చిన్న చిన్న ఉదాహరణలతో బోధిస్తారు. అందుకే ఆయన పనిపిల్లను, పందిని కూడా తన తత్వబోధనలో ఉపయోగించారు. గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడి గ్రామంలో వేయించేసిన బాబావారు ఇక్కడి ప్రజలకు, భక్తులకు ఎన్నో మహిమలు చూపించారు. భక్తుల హృదయాలలో నిలిచిపోయారు. షిరిడి సాయిబాబా వారి హారతి, పూజా విధానం కడు రమణీయంగా గోచరిస్తుంది. బారులు తీరిన భక్తులు జేజేలు పలుకుతూ ఉండగా మరాఠీ భాషలో రచించిన హారతి పాటలను ఎంతో శ్రావ్యంగా ఆలపించిన ఆ హారతిని నేడు ప్రతి బాబా మందిరంలో ఎంతో శ్రద్ధగా పఠిస్తూ బాబావారికి హారతి సమర్పిస్తారు. ఏ మంచి పని తలపెట్టినా ఆటుపోట్లు సర్వసాధారణమే అయినా వాటికి తలవంచి ఓడిపోకుండా ఓ వీర సైనికుడిలా అన్నింటినీ ఎదుర్కొన్న వారే చివరకు విజయాన్ని సాధిస్తారు అన్న సత్యాన్ని వీరు మరోసారి నిరూపించారు. అలాంటి బాబా మందిరంలో నేడు జరిగే మధ్యాహ్న హారతిలో మనము పాల్గొందాం. త్రికాల సంధ్యల్లో సంధ్యావందనాలు, అర్చనలు, హారతులు, పవళింపు సేవలు మన సంప్రదాయంలో అనాదిగా వస్తున్న ఆచారాలు. బాబావారు సశరీరంగా ఉన్నప్పటి నుండి నేటికి ఈ ఆరతి కార్యక్రమాలు అటు షిరిడీలోనూ అలాగే బాబావారి అన్ని మందిరాల్లోనూ జరుపుతారు. బాబా లీలల్ని స్తుతిస్తూ సర్వాంతర్యామి తత్వాన్ని విశదపరుస్తూ ఆనాడు భక్తి పారవస్యంలో మరాఠీ భాషలో రూపొందించిన హారతి పాటలని అన్ని చోట్ల వినియోగిస్తారు. హారతి అనంతరం క్రమశిక్షణ గల సైనికుల్లా భక్తులు వరుస క్రమంలో బాబా పాదుకలకు నమస్కరించి తీర్థప్రసాదాలు అందుకుంటారు.
సంగం జాగర్లముడి గ్రామంలో గల బాబా మందిరంలో ప్రవేశద్వారానికి ఎడమవైపున ధునిని ఏర్పాటు చేశారు. భక్తులు అర్పించే వివిధ వస్తువులతో ధుని నిరంతరం వెలుగుతుంటుంది. కోర్కెలు తీర్చమని కొందరు, తమ పాపాలను హరించమని మరికొందరు ఈ ధునికి ప్రదక్షిణలు చేస్తారు. అగ్నిని ఆరాధించే ఆచారం, హోమాలు జరిపేటప్పుడు వివాహ సమయాల్లో హోమగుండం చుట్టూ ప్రదక్షిణలు చేసి నూతన వధూవరులు తమ దాంపత్యాన్ని సంతోషంగా సజావుగా జరగాలని ప్రార్థిస్తారు. పరమాత్మ రూపంలో వ్యక్తమయ్యే భగవత్తత్వానికి అర్పించే ప్రతిదీ అగ్నిదేవుని ద్వారా సమర్పించబడుతుంది. అలాంటి అగ్నిదేవుణ్ణి ఆరాధించిన మహాయోగి షిరిడీ సాయిబాబా. వారిని అర్చించే వారందరూ ఈ ధునిలోని అగ్నిదేవుణ్ణి ఆరాధిస్తూ ప్రదక్షిణలు చేస్తూ వివిధ వస్తువులను అర్పిస్తూ ధునిలోని అగ్నిలో వేస్తారు. ప్రక్కనే చిన్ని ద్వారకామాయి, చావడి, గురుస్థాన్ ఇలా షిరిడీలో ఉన్నట్లుగానే ఇక్కడ కూడా ఏర్పాటు చేశారు. షిరిడీ సాయిబాబా మందిరంలో నెలకొల్పిన దత్తాత్రేయ స్వామివారు సర్వపాప సంహారిణిగా పేరుగాంచిన ధుని, ఆలయంలో ఏర్పాటు చేసిన బాబావారి చరిత్రను చాటి చెప్పే తైల వర్ణ చిత్రాలు ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తాయి. అలాగే బాబావారికి చేసే పల్లకీ సేవ కార్యక్రమాలు ఎంతో భక్తిపూర్వకంగా సాగుతాయి. బాబా శ్రీమూర్తి ప్రక్కనే గురు పరంపరలో ప్రధానంగా కొలిచే స్వామి దత్తాత్రేయులు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిమూర్త్యాత్మకంగా ఉద్భవించిన స్వామి శ్రీ దత్తాత్రేయ స్వామి. గురు పరంపరలో మనం ఆరాధించే ఆ స్వామివారి సుందర శ్రీమూర్తి బాబావారి ప్రక్కనే నెలకొల్పబడింది. ప్రక్కనే శ్రీ విఘ్నేశ్వర స్వామి, బాబావారి చిన్ని ఉత్సవమూర్తి పాదుకలు ఈ గద్దెపైనే నెలకొల్పారు. ఆ స్వామివార్లకు నమస్కరించి పాదుకలకు శిరస్సును ఆనించి తమలోని అహాన్ని స్వామి పాదాల చెంత విసర్జిస్తారు భక్తులు. ఆలయ ముందు భాగాన కుడివైపు ఈ మందిరంలో ఏర్పాటు చేసిన మొదటి శ్రీమూర్తిని అమర్చారు. భక్తులు ఆ స్వామికి నమస్కరించి జ్యోతులు వెలిగిస్తారు. ఆలయం వెనుక భాగాన పవిత్ర నింబ వృక్షం గోచరిస్తుంది. ఈ వేప చెట్టుకు ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ పెంచిన వేప వృక్షం నశించిపోగా మరో వేప చెట్టును నాటాలనుకుంటున్న సమయంలో ఓ చిన్నారి షిరిడీలోని నింబవృక్షం నుంచి 3 వేప పండ్లను తెచ్చిందట. వాటిని నాటగా 2 మాత్రం మొక్కలుగా పెరిగాయట. ఆ అమ్మాయి ఈ మందిరానికి దర్శనార్థం వచ్చి ఈ వృత్తాంతాన్ని చెప్పిందట. ఆ వేప చెట్టునే ఇక్కడ నాటి పోషిస్తున్నారు. ఇదంతా ఆ బాబావారి అనుగ్రహం అని భక్తులు ఆనందిస్తుంటారు. సంగం జాగర్లమూడిలోని షిరిడీ సాయి మందిరం ఆవరణలో వెనుక భాగాన నెలకొల్పిన ధ్యాన మందిరంలో నిరంతర సత్సంగాలు నిర్వహించి ప్రజోపకార కార్యక్రమాలను చేపడతారు ఇక్కడి భక్తులు. ఆలయం వెనుక భాగంలోనే సత్సంగం హాలును నిర్మించారు. మహనీయుల ప్రవచనాలు, భజనలు ఇక్కడ నిర్వహిస్తారు. ఇంతటి భక్తి శ్రద్ధలతో ఏర్పడ్డ సంగం జాగర్లమూడి బాబా మందిర అభివృద్ధిలో మరో ముందడుగు వేశారు మరో దాత. బాబా మందిరాన్ని ఆనుకుని ఉన్న 16 సెంట్ల భూమిని బాబావారి కళ్యాణ మండప నిర్మాణానికి విరాళంగా దానం చేశారు ఓ భక్తులు. తూర్పు దిక్కును చూస్తున్న ఈ స్థలాన్ని కీర్తిశేషులు గడియారం వెంకట శివశాస్త్రి గారి కుమారులు, కీర్తిశేషులు చంద్రమౌళీశ్వర శాస్త్రి గారి భార్య అన్నపూర్ణమ్మ గారు ఈ స్థలాన్ని విరాళంగా ఇచ్చి వారి దాతృత్వాన్ని, బాబాపై వారికి గల భక్తిని తెలియచేసుకున్నారు. నిర్మాణంలో ఉన్న ఈ కళ్యాణ మండపం సంగం జాగర్లమూడిలోని బాబావారి విశేష కార్యక్రమ నిర్వహణకే కాకుండా గ్రామ ప్రజలకు అన్ని శుభకార్యాలకు అందుబాటులోకి రానుంది. ఎంతో మహిమాన్వితమైన సంగం జాగర్లమూడి షిరిడీ సాయిబాబా వారి మందిర దర్శనం సకల అభీష్ట ప్రదాయకంగా భావిస్తారు భక్తులు. సాయిని ప్రేమతో నిలిపేవని విడిపోయిన నడవడి మారిన బాబాని దారిలో నడిపేవని. సంగం జాగర్లమూడి గ్రామంలోని షిరిడీ సాయిబాబా మందిరానికి ఎదురుగా ఉన్న శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం ఇక్కడి మరో విశేషం. 15వ శతాబ్దానికి పూర్వం రాజులు నిర్మించిన శ్రీ వేణుగోపాల స్వామిని బాబా మందిరాన్ని దర్శించిన భక్తులు తప్పక దర్శించి ఆ రుక్మిణీ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వార్ల దీవెనలను పొందుతారు. ఈ మందిర దర్శనం చేసిన భక్తులు ఎదురుగా ఉన్న శ్రీ వేణుగోపాల స్వామిని, విఘ్నేశ్వరుని కూడా దర్శిస్తారు.
రాచూరు జమీందార్ల హయాంలోనే సంగం జాగర్లముడి గ్రామంలో గల శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయానికి అనుబంధంగా శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయాన్ని నిర్మించారు. గ్రామం మధ్యన గల ఈ ఆలయ పునరుద్ధరణ, నిత్య పూజ, అర్చన, నైవేద్యాది కైంకర్యాలు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం, ఇతర పర్వదినాలలో భక్తులు ఇక్కడ జ్యోతులు వెలిగిస్తారు. స్వామిని అర్చించి మంగళహారతులు సమర్పిస్తారు. సంగం జాగర్లమూడి సాయిబాబా మందిర దర్శనం, శ్రీ విఘ్నేశ్వర స్వామి అర్చన, శ్రీ వేణుగోపాల స్వామికి నివేదనలు జన్మజన్మల కర్మఫలాల నుండి భక్తుడికి విముక్తిని కలిగిస్తాయని ఆశిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. సంగం జాగర్లమూడి గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి దివ్య ఆశీస్సులు మనపై ఉండాలని కోరుకుందాం.